చూస్తున్నాం. 6గురిని హత్య చేసిన నరరూప రాక్షసుడు రాజ్ కుమార్ చనిపోయాడు. చూస్తున్నాం షాబాద్ దగ్గర ఒక పెంజర్ల అనే ఒక వెంచర్లో, ఆ ఊర్లో ఉన్న వెంచర్లో ఇతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. మనం క్లియర్గా విజువల్స్లో కూడా చూస్తున్నాం. రాజ్ కుమార్ సొంత అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న 2 కొడుకుల్ని కూడా చంపేశాడు. ఆ కొడుకుల పిక్చర్స్ కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా బాధిత బాలిక తల్లి, నాయనమ్మ, ఆ 2ని కూడా హతమార్చాడు. ఆఖరికి ఆత్మహత్య చేసుకుని తను కూడా చనిపోయాడు. మా కరెస్పాండెంట్ రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, ఏం జరుగుతోంది ప్రస్తుతం పెంజర్లలో? ఈ డెడ్ బాడీని ఇక్కడ నుంచి తీసుకెళ్లారా? పోస్ట్ మార్టం నిర్వహించబోతున్నారా? ఏంటి అప్డేట్స్? బిందు క్లూజ్ టీం చేరుకుంది. క్లూజ్ టీం ఆధారాలు సేకరించిన తర్వాత తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి డెడ్ బాడీని పోస్ట్ మార్టం తరలిస్తారు. దాంతో ఎప్పుడు చనిపోయారన్న విషయం తెలుస్తుంది. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఆ రోజు మైనర్ బాలికను లాక్కెళ్లి తీసుకెళ్తున్నటువంటి ఒక రాజకుమార్ వేసుకున్నటువంటి ఒక డ్రెస్ కు ఇప్పుడు చనిపోయినటువంటి ఒక టీ షర్ట్ తోటి, దాంతో పాటు అతను జీన్ పాయింట్స్ తోటి పడి ఉన్నాడు, చనిపోయారు. ఆ రోజుకు ఈ రోజుకు అంటే డ్రెస్సింగ్ విషయంలో కూడా ఆ తేడా గమనిస్తే, ఆ రోజు వెంటనే ఆత్మహత్య చేసుకోలేదు. మరో రోజు అంటే తెల్లారో మర్నాడో చనిపోయి ఉండవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆ హత్యలు చేసి 3 రోజులు అయిపోయింది. 3 రోజుల తర్వాత రాజకుమార్ డెడ్ బాడీ కొత్తూరు మండల శివార్లోని పెంజర్ల గ్రామం, ఆ విధంగా ఆయన మేనమామ గ్రామానికి వెళ్లారు. తలదాచుకుంటేందుకు షెల్టర్ కోసం వెళ్లి ఉండవచ్చు. అయితే మేనమామ కూడా షెల్టర్ ఇవ్వకపోవడంతో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న అడవులు కావచ్చు, అంటే ముఖ్యంగా ఇలాంటి వెంచర్లు కావచ్చు, ఈ వెంచర్ కూడా చూస్తే గతంలో ఎప్పుడో వేసినటువంటి వెంచర్, పాత వెంచర్. ఇందులో ముళ్ళ పొదలు, చెట్లు ఇవన్నీ ఉన్నటువంటి ఒక సందర్భంలో అటు ఎవరు వెళ్ళటానికి కూడా వీలు లేనటువంటి ఒక వెంచర్ ని చూసుకుని అక్కడ తలదాచుకున్నామని చెప్పుకోవచ్చు. అయితే అతనికి రాజకుమారికి మరి ముందు రోజు హత్య చేసినట్టు రోజు, ఆ తర్వాత రోజు, ఈ రోజు వరకు అంటే ఆయన నిన్న మొన్న ఆత్మహత్య చేసుకుంటే ఒకవేళ అతనికి ఎవరు షెల్టర్ ఇచ్చారు, మళ్ళీ ఏమైనా తిన్నారా అన్న కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది. అయితే ఆయన ముందుగానే ఒకవేళ పాయిజన్ బాటిల్ తెచ్చుకున్నారా, ఆ పాయిజన్ బాటిల్ తెచ్చుకొని మా అమ్మాయి ఆశ్రయం కోసం, మేనమామ ఆశ్రయం కోసం వచ్చినప్పటికీ ఆశ్రయం కల్పించకపోవడం, లేదంటే పోలీసులు కూడా మేనమామ ఇంటికి చేరుకున్నారు. అంతేకాకుండా ఎప్పుడైతే ఈ హత్య చేసిందో రాజకుమార్, ఈయన దగ్గరి బంధువుల అన్ని నివాసాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. మరొక విషయం ఏంటంటే, పోలీసులు 10-12 బృందాలుగా విడిపోయారు. సీసీ కెమెరాలు చూసేందుకు ఒక బృందం, అంతేకాకుండా ఇతను గతంలో వాడి పడేసినట్టుగా సిమ్స్ కావచ్చు, ఈ విధంగా అంతేకాకుండా రూట్ మ్యాప్స్, ఇవన్నీ కూడా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్య చేసినట్టుగా షాబాద్ మండల కేంద్రానికి, పుత్తూరు మండల కేంద్రానికి ఒక 50 కిలోమీటర్ల లోపు ఉంటది. ఈ 50 కిలోమీటర్ల లోపు రాజకుమార్ మూవ్మెంట్ ని పోలీసులు పసిగట్టకపోవడం ఏంటి? ఇంత టెక్నాలజీ ఉన్న ముఖ్యంగా తెలంగాణ పోలీసులు చాలా టెక్నాలజీ వాడతారు. దేశంలోనే అత్యంత హై డెఫినేషన్ టెక్నాలజీ వాడి ముందుకెళ్తున్నారు. ప్రతి కేసును ఛేదిస్తారు అన్నట్టు పోలీసులు ఈ కేసు విషయంలో 6గురు హత్య చేసిన తర్వాత కూడా 50 కిలోమీటర్ల లోపు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లుగా రాజకుమార్ ని పోలీస్ డిపార్ట్మెంట్ 10-12 బృందాలుగా విడిపోయి కూడా ఎందుకు పసిగట్టలేకపోయారన్న కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా చోట్ల సీసీ కెమెరాలు ఉంటాయి, బైక్ మీద వెళ్ళారా ఏంటి, ఎందుకంటే తెల్లారుజామున వెహికల్స్ మూవ్మెంట్ కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే అర్ధరాత్రి హత్యలు చేసి పారిపోయే రాజకుమార్ మూవ్మెంట్ ని పసిగట్టడం కూడా అనేక వెహికల్స్, అనేక బండ్లు, అనేక బైక్స్ కావచ్చు, కార్లు కావచ్చు, ఈ విధంగా వెళ్తే మూవ్మెంట్ కనిపెట్టడానికి కష్టమవుతుంది తెల్లవారుజామున. కాబట్టి ఆ విధంగా కనిపెట్టలేకపోయారని చెప్పుకోవచ్చు. రాజకుమార్ కొన్ని గ్రామాల నుంచి ఈ విధంగా ఆశ్రయం తీసుకొని వెళ్ళి ఉంటారు. రాజకుమార్ ఇక్కడి నుంచి ఈ షాబాద్ కావచ్చు, దైవాలగూడ కావచ్చు, దైవాలగూడ నుంచి మేనమామ ఊరుకు చేరుకోవడానికి ఇంకా ఎవరైనా రాజకుమార్ కి సహకరించారా, క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరున్నారు, ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచి మేనమామ గ్రామానికి ఆ చుట్టుపక్కల ఉన్న వెంచర్ల తలదాచుకొని ఉంటాడో అతనికి ఆ విధంగా ఎవరైనా ఫ్రెండ్స్ కావచ్చు, క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా ఇంకా సహకారం చేశారా, ఏదైనా ఫుడ్ విషయంలో కావచ్చు. ఎందుకంటే డ్రెస్ విషయంలో కూడా ఆ రోజు వేసుకున్న డ్రెస్ కు, ఆ తర్వాత టీ షర్ట్, జీన్ పాయింట్ తోటి ఇవాళ చనిపోయిన మృతదేహం పోలీసులకు లభ్యమైంది. దాన్ని కూడా పోలీసులు విచారణ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇంకా కొన్ని ప్రశ్నలు అయితే మిగిలే ఉన్నాయి. ఆత్మహత్య చేసుకున్నాడు రాజ్ కుమార్ అని చెప్తున్నారు, కానీ డ్రెస్ ఎక్కడి నుంచి వచ్చింది, అదేవిధంగా ఈ దైవాలగూడ నుంచి కొత్తూరు ఈ ప్రాంతం వరకు ఇతను ఎలా ట్రావెల్ చేశాడు, కార్ ఇక్కడ ఒక గేట్ దగ్గర వదిలేసిన తర్వాత మిగతా డిస్టెన్స్ ఎలా ట్రావెల్ చేశాడు, ప్రస్తుతం ఈ క్వశ్చన్స్కి ఇంకా పోలీసులకి సమాధానం దొరకాల్సి ఉంది. వాటిని కూడా ప్రస్తుతం పోలీసులు నివృత్తి చేసే అవకాశం ఉంది. దాంతోపాటుగా రాజ్ కుమార్ ఎప్పుడు ఆత్మహత్య చేసుకున్నారు,
చేసుకున్నాడు, ఈ ప్రాంతానికి ఎప్పుడు వచ్చాడు, ఇలాంటి అన్ని డీటెయిల్స్ కూడా పోలీసులు వెల్లడించాల్సి ఉంది. ఇక రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో 6గురిని హత్య చేసిన నరరూప రాక్షసుడు రాజ్ కుమార్ చనిపోయాడు. కొత్తూరు మండలం పెంజర్లలోని ఒక వెంచర్లో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ కనిపించడంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. రాజ్ కుమార్ తన మేనమామ ఊరు పెంజర్లలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తనపై పోక్సో కేసు పెట్టిందనే కారణంతో ఓ బాలికపై కక్షబెట్టుకుని సైకోలా మారిపోయాడు రాజ్ కుమార్. మారణ హోమం సృష్టించాడు. అర్ధరాత్రి కత్తితో ఇంట్లోకి చొరబడి బాలిక కళ్ల ముందే ఆమె తల్లిని నానమ్మను పొడిచి చంపాడు. అక్కడి నుంచి ఆ బాలికను కారులో లాక్కెళ్లి హతమార్చాడు. అనంతరం తన సొంతింటికి వెళ్లాడు. భార్యా పిల్లల గొంతు కోసేశాడు రాజ్ కుమార్. 6గురిని చంపేశాను, ఇక తాను కూడా చనిపోతాను అంటూ తండ్రికి ఫోన్ చేసి చెప్పి మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసేశాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో శుక్రవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన ఊచకోత స్థానికంగా తీవ్ర భయాందోళన రేకెత్తించింది. చూస్తున్నాం, కొత్తూరు సమీపంలోని చెంజర్లలో రాజ్ కుమార్ ఎక్కడైతే ఆత్మహత్య చేసుకున్నాడో ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆ ప్రాంతం మొత్తం కూడా ప్రస్తుతం పోలీసుల కంట్రోల్లో ఉంది. రాజ్ కుమార్ ఎప్పుడు అక్కడికి చేరుకున్నాడు, ఎప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు, ఈ నిర్మానుష్య ప్రాంతం వరకు అతను ఎలా వచ్చాడు, అదేవిధంగా డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాడు. ఆ డ్రెస్ ఎక్కడి నుంచి వచ్చింది, పాయిజన్ బాటిల్ ముందుగానే కొనుగోలు చేశాడా, లేదంటే ఆత్మహత్య దారి ఇక్కడ దాకా వచ్చే దారిలో కొనుగోలు చేశాడా, ఇలాంటి కొన్ని ప్రశ్నలు ప్రస్తుతం పోలీసుల ముందున్నాయి. వాటన్నింటినీ ఛేదించే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ అంతా కూడా కొత్తూరు సమీపంలోని చెంజర్లలో ఉన్న ఈ వెంచర్ దగ్గరికి చేరుకుంది. మనం చూస్తున్నాం, పూర్తిగా నిర్మానుష్య ప్రాంతం, మొత్తం చెట్లతోటి పొదలతోటి పూర్తిగా నిండిపోయి ఉంది. 2 రోజులుగా అతను ఇక్కడే ఉన్నాడా, లేదంటే ఎక్కడైనా ఆశ్రయం పొందడానికి ప్రయత్నించి విఫలం కావడంతో ఇక్కడికి చేరుకుని ఇక్కడ ఉండిపోయాడా అనే అంశం కూడా పోలీసులు ఇంకా తేల్చాల్సి ఉంది. 6గురిని చంపేశాడు. 6గురిని చంపేసిన తర్వాత కొత్తూరు చెంజర్ల ప్రాంతానికి చేరుకుని ఆత్మహత్య చేసుకున్నాడు రాజ్ కుమార్ అనే ఒక నరరూప రాక్షసుడు. ప్రస్తుతం చెంజర్ల నుంచి ఆ వెంచర్ దగ్గర పోలీసులు చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో దర్యాప్తు కూడా ప్రారంభించిన పరిస్థితి. విక్రమ్ జాయిన్ అవుతున్నారు. విక్రమ్, చెప్పండి, మొత్తం పోలీస్ యాక్టివిటీ కనిపిస్తోంది. ఇతని వేరబౌట్స్, ఈ 3 రోజులుగా ఇతని కదలికలు ఎక్కడెక్కడున్నాయని నిర్ధారించుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం పోలీసులు. మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి విక్రమ్? యావత్ తెలంగాణను కూడా కలవరపాటు గురి చేసిన నిందితుడు, 6గురిని అత్యంత క్రూరంగా చంపేసిన నిందితుడు అధ్యాయం ఇలా ముగిసిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే దీని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా, అసలు ఎందుకు ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు అనే కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మనం చూసుకోవచ్చు, షాబాద్ ను పూర్తిగా వణికించిన సైకో కిల్లర్ అనుకోవచ్చు. 6గురిని అత్యంత దారుణంగా నరికి చంపేసిన ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ ఉదంతం సంచలనంగా కీలక మలుపు తిరిగింది. గత కొన్ని గంటలుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న రాజ్ కుమార్ ఇప్పుడు శవమై తేలాడు. మృతదేహం లభ్యమైంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పంజల్రా పరిధిలో రాజ్ కుమార్ మృతదేహం దొరికింది. మరణానికి ప్రధాన కారణం మృతదేహం పక్కనే ఒక పాయిజన్ బాటిల్ కూడా లభ్యమైంది. పోలీసుల భయంతోనో లేదా తప్పు చేశారని మన పశ్చాత్తాపంతోనే రాజ్ కుమార్ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది. అయితే అంతకు ముందే 6గురిని క్రూరంగా హత్య చేసిన తర్వాత తన పేరెంట్స్ కు ఫోన్ చేసి మరి తాను కూడా చనిపోతానని ముందుగానే చెప్పాడు. అతను మెంటల్ గా ముందే ప్రిపేర్ అయినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. షాబాద్ లో దారుణానికి ఒడిగట్టిన తర్వాత నేరుగా పోలీసులకు చిక్కకుండా ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ హత్య చేసిన తర్వాత ఇన్ని గంటల పాటు రాజ్ కుమార్ ఎక్కడ ఉన్నాడు, ఎవరు ఆశ్రయం ఇచ్చారు, ఎవరు ఆశ్రయం ఇవ్వకపోవడంతోనే ఈ పాయిజన్ బాటిల్ కొనుక్కొని తాగి చనిపోయాడా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే స్థానికులు ఇచ్చిన సమాచారంతో కొత్తూరు మరియు షాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ అంతా కూడా పరిశీలిస్తుంది. ఒక బాలికతో సహా 6 మందిని పొట్టన పెట్టుకున్నాడు, ప్రాణాలు తీసుకున్నాడు. తెలంగాణ యావత్ సమాజాన్ని కూడా ఒక ఉలికి పడేలాగా కలవరపాటు గురి చేసేలాగా 6గురిని దారుణంగా హత్య చేశాడు. రక్తపు మడుగు, వాళ్ళ ఇళ్లన్నీ కూడా రక్తపు మడుగులో పడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ఆ కీలక నిందితుడికి
కీలక అధ్యాయం ఇలా ముగిసిపోయిందని చెప్పుకోవచ్చు. ఆత్మహత్య చేసుకోవడంతో ఈ ఆరుగురిని హత్య చేసిన నిందితుడు రాజ్కుమార్ అధ్యాయం ఇలా ముగిసిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఈ ఘటనలో ఈ వెనుక ఎవరైనా ఉన్నారా ఈయన వెనుక అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎందుకోసం సొంత భార్య పిల్లలను చంపుకున్నాడు అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు సాగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, రాజ్కుమార్ తనకంటే 6 ఏళ్లు పెద్ద అయిన భార్య శ్రీతను ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లలు కూడా ఉన్నారు. అతడు చూసుకోవచ్చు, అతని పిల్లలకు కూడా పరీక్షిత్ దైవీక్షిత్ అని చక్కటి పేర్లు కూడా పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, పోక్సో కేసు నమోదైన తర్వాత ఈ బాలికకు సంబంధించి పోక్సో కేసు పెట్టారని చెప్పి వీరిపై కక్ష పెట్టుకున్నాడు. అయితే పోక్సో కేసు తర్వాత భార్యతో కూడా అతనికి విభేదాలు రావడం జరిగింది. భార్యతో తరచూ గొడవలు పడడంతో అందవిహీనంగా ఉన్నావు అని చెప్పి ఆమె భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా ఈ మైనర్ బాలిక వెంటపడడంతో ఈ భార్యను పూర్తిగా ఇంట్లో కూడా వేధింపులకు గురి చేసేవారని చెప్పి వారి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనం చూసుకోవచ్చు, భార్యను కూడా పగపట్టి హత్య చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. సొంత భార్య పిల్లలను హతమార్చాడు. ఆ తర్వాత ఈ మైనర్ బాలికకు సంబంధించి పోక్సో కేసు పెట్టిందని చెప్పి వారి కుటుంబాన్ని కూడా పూర్తిగా హతమార్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు, ఈ కేసులో 6గురిని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకొని ఈ కేసులో కీలక అధ్యాయం ముగిసిపోయిందని చెప్పుకోవచ్చు. పిండు విక్రమ్, ఇప్పుడు పోలీసుల ముందు ఇంకా చాలా ప్రశ్నలు మిగిలిపోయిన పరిస్థితి. దైవాలగూడ దగ్గర నుంచి పెంజర్ల వరకు ఇతను ఎలా చేరుకున్నాడు, ఏమేం చేశాడు, ఇదంతా కూడా కొంత ట్రాక్ చేయాల్సిన అవసరం పోలీసుల ముందు ఉంటుంది కదా. ప్రస్తుతం ఏం చెప్తున్నారు? ఏమన్నా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తుందా? దీన్ని మీరు చెప్పినట్లు చాలా అంశాలు కూడా ఈ కేసులో అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఒకటి, ఈ హత్య ఈ 6గురు హత్య చేసిన తర్వాత గంటన్నర వ్యవధిలోనే ఈ 6గురిని హతమార్చిన తర్వాత నేరుగా ఆ తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో తన కారును పార్క్ చేసి వెళ్లిపోయాడు. ఆ కారు పార్క్ చేసిన తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడు, ఇన్ని గంటల పాటు ఎక్కడున్నాడు, ఆ పాయిజన్ బాటిల్ ఎక్కడ కొనుగోలు చేశాడు, అతను ఎవరైనా ఆశ్రయం పొందే ప్రయత్నం చేశారా, వారు సహకరించకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడా, ఈ ఆత్మహత్య చేసుకోవాలని ముందే ప్రిపేర్ అయిన నేపథ్యంలో ముందుగానే బాటిల్ కొనుక్కొని పెట్టుకున్నాడు ఆ పాయిజన్ బాటిల్. ఇవన్నీ కూడా పోలీసుల ముందు ఇవన్నీ విచారణలో తేలాల్సి ఉంది. పోలీసులు కూడా అధికారికంగా వివరాలన్నీ తెలియజేయాల్సి ఉంది. మొత్తంగా 6గురి ప్రాణాలను పొట్టన పెట్టుకున్న నరహంతకుడు, నరరూప రాక్షసుడు రాజ్కుమార్ ప్రాణాలు తనకు తానే ఆత్మహత్య చేసుకుని పాయిజన్ తాగి చనిపోయినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. విక్రమ్, ఇంకొక విషయం ఏంటంటే మనకి హైయెస్ట్ సర్వైలెన్స్ అని చెప్తారు తెలంగాణలో. సీసీ ఫుటేజ్ కానీ ఎక్కడికక్కడ కెమెరాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా రాజ్కుమార్ తప్పించుకుని వెళ్ళగలిగాడు. దాంతోపాటు టెక్నికల్ ఎవిడెన్స్ అనే దాన్ని లేకుండా చేయగలిగాడు. ట్రాక్ చేద్దాం అనుకున్నా కూడా. ఈ రకంగా ఒక క్రిమినల్ గనక అనుకుంటే చేయగలడని ప్రూవ్ చేసిన వ్యక్తి. పోలీసులకి నిజంగా రాజ్కుమార్ ఈ 3 రోజులు తప్పించుకు తిరగడం అనేది ఒక పెద్ద ఛాలెంజింగ్ క్వశ్చన్. అయితే బిందు మనం ముందుగా చూసుకోవచ్చు, పోలీసుల వైఫల్యం అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు బాధితురాలి ఇల్లు చూస్తే పోలీస్ స్టేషన్ కు కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉంటుంది. పోలీస్ స్టేషన్ వెనకాల భాగంలోనే బాధితురాలి పోక్సో కేసు పెట్టిన బాధితురాలి ఇల్లు ఉంటుంది. అక్కడ ఇద్దరిని హతమార్చి వెళ్లిపోయాడు, బాలికను తీసుకొని వెళ్ళాడు. అంటే అతను వెళ్లాల్సింది కూడా పోలీస్ స్టేషన్ పక్క నుంచే వెళ్లిపోయాడు. అప్పుడు పోలీసుల వైఫల్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత అక్కడికి వెళ్లి బాలికను తీసుకెళ్లి దైవాలగూడ చెరువు దగ్గర హతమార్చాడు. ఆ తర్వాత నేరుగా ఇంట్లో వెళ్లి హతమార్చాడు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అంత పెద్దగా ఉండవు. ఈ నేపథ్యంలో దాన్నే అదునుగా వాడుకొని ఉండవచ్చు అని కూడా చెప్తున్నారు. సీసీ ఫుటేజ్ కి సంబంధించి బాలికను ఇంట్లో నుంచి తీసుకెళ్తున్న ఫుటేజ్ అయితే మనం గుర్తించాము. ఆ తర్వాత షాబాద్ ఆడుతున్నప్పటికి సంబంధించి విజువల్స్ కూడా సీసీ ఫుటేజ్ ని పోలీసులు గుర్తించారు. అయితే అతను 4 ఫోన్లు వాడుతున్నాడు, 16 సిమ్ కార్డు వినియోగించాడు. ఈ నేపథ్యంలో అతన్ని ట్రాక్ చేయడం కూడా పోలీసులకు హత్యలు చేసిన తర్వాత ట్రాక్ చేయడం కొంత ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు. 4 ఫోన్లు 16 సిమ్ కార్డులను మెయింటైన్ చేస్తున్న రాజ్కుమార్ కు సంబంధించి ఏ సెల్ ఫోన్ సిగ్నల్ కూడా అతన్ని ట్రాక్ చేయలేదు. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో అతని కారు పార్క్ చేసిన తర్వాత అతను అక్కడి నుంచి ఏ సెల్ ఫోన్ సిగ్నల్ కూడా పనిచేయలేదు. ఆ తర్వాత అతను ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు, సజీవంగా ఉన్నాడా, నిర్జీవంగా ఉన్నాడా అన్నది పోలీసులకు సవాల్గా మారింది. దాదాపుగా మనం చూసుకోవచ్చు 50-60 గంటల పాటు పోలీసులు అతన్ని పూర్తిగా గాలించిన పరిస్థితి ఉంది. అతను పెంజలరావు వెళ్తాడని కూడా ఊహించలేని పరిస్థితి ఇది. ఇక్కడ నేషనల్ హైవేకి సంబంధించి కర్నూలు వెళ్లే నేషనల్ హైవేకి సంబంధించి ఒకవైపు ఉంటుంది, పెంజలరావు మరోవైపు ఉంటుంది. ఇక్కడ చేగూరు, తిమ్మాపూరు, షాద్ నగర్
కొందరు ఈ ప్రాంతం అంతా కూడా పోలీసులు పూర్తిగా చెల్లడపట్టారు ఎటువైపు వెళ్ళాడు అన్న దాని మీద. ఈ తర్వాత మనం చూసుకోవచ్చు కొత్తూరు మండలం పెంచల దగ్గర అతను ఒక వెంచర్లో శవమైతే ఇళ్ళ పరిస్థితి ఉంది. రైట్ రైట్ శవమైతే రైట్ విక్రమ్, చూస్తున్నాం రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో 6గురిని హత్య చేసిన నరరూప రాక్షసుడు రాజ్ కుమార్ చనిపోయాడు. కొత్తూరు మండలం పెంజర్లలోని ఒక వెంచర్లో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం పక్కన ఒక పాయిజన్ బాటిల్ కూడా కనిపించడంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండొచ్చు అని పోలీసులు భావిస్తున్నారు. రాజ్ కుమార్ తన మేనమామ ఊరైన పెంజర్లలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే ప్రస్తుతం పోలీసుల ముందు ఇంకా చాలా ప్రశ్నలున్నాయి. ఇతను ఎప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు, అదేవిధంగా డ్రెస్ చేంజ్ కనిపిస్తోంది, ఎక్కడ డ్రెస్ కొనుగోలు చేశాడు, లేదంటే ముందుగానే ప్రిపేర్ అయ్యి ఇక్కడ దాకా వచ్చాడా, కారు వదిలేసిన దగ్గర నుంచి అటు షాబాద్ దగ్గర నుంచి ఇటు పెంజర్ల వరకు ఇతను ఏ విధంగా ట్రావెల్ చేశాడు, వీటన్నిటిని కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు. రాజ్ కుమార్కి ఎవరైనా సహకరించాడా, ఈ 60 గంటల పాటు రాజ్ కుమార్ ఏం చేశాడు అనేది ట్రాక్ చేసే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తానికి 6గురిని హత్య చేశాడు, 2 కుటుంబాల్ని కంప్లీట్గా భూమిపైన లేకుండా చేసేశాడు. ఆఖరికి రాజ్ కుమార్ తను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.